పుష్కరాలకు పట్టుమని 10 రోజులు కూడా లేవు. వరంగల్లో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. 12 ఏళ్ల తర్వాత వస్తున్న పుష్కరాలకు ఏర్పాట్లు సరిగా లేవని అంటున్నారు భక్తులు. అధికారులు ముందు నుంచి శ్రద్ధ తీసుకుంటే ఇప్పటికే పనులన్నీ కంప్లీట్ అయ్యేవని అంటున్నారు. సరిగ్గా 10 రోజుల్లో పుష్కరాలు ప్రారంభమవుతున్నా పనులు మాత్రం నత్తతో పోటీపడి నడుస్తున్నాయి. ప్రభుత్వం చెప్పినట్టుగా ఎక్కడా పుష్కరాల పనులు జరగటం లేదని ఆరోపిస్తున్నారు భక్తులు. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మంగపేటలో పుష్కరాల పనుల కోసం 30 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఈ నెల 1 వరకు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు అధికారులు టార్గెట్ పెట్టినా పనులు మాత్రం స్లోగా జరుగుతున్నాయి. గోదావరి పుష్కరాలు అంటే పుష్కర ఘాటు కానీ కొద్దిగా పనులు నాణ్యత లోపం ఉన్నది. మొన్న కట్టిన ఘాటు కూడా నిరలిడిచి దాన్ని మళ్ళీ వేరే సిమెంట్తో మళ్ళీ అతుకులు పెట్టడం జరిగింది. ముఖ్యంగా గంగానమ్మ గుడి పవిత్రమైన గుడి ఎదురుగా స్నానఘట్టాలు ఏర్పాటు చేస్తున్నారు. అలా లేడీస్ కానీ జెంట్స్ కానీ కొద్దిగా గుడి ముంగట స్నానాలు చేయకుండా ఆ రేకుల నల్లాలను పక్కెంబడి ఇంకా వేరే ఒక పక్కకు కనుక తొలగించి పక్కెంబడి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాము. రామన్నగూడెం మంగపేటలో పుష్కర ఘాట్ల నిర్మాణం పూర్తయినా ముల్లకట్ట పుష్కర ఘాట్ దగ్గర పనులు ఇంకా కొనసాగుతున్నాయి. రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయని అంటున్నారు గ్రామస్తులు. రామన్నగూడెం పుష్కర ఘాట్లోని గుడి ముందు జల్లు స్నానాల సెటప్ తొలగించాలంటున్నారు భక్తులు. ఈ రోడ్లు అనేటి చేశారు కానీ మెయిన్ రోడ్లు చేశారు కానీ మెయిన్ రోడ్లో కూడా నాణ్యత లోపం జరిగింది. అవన్నీ తార్ రోడ్లు ఇప్పటికే ఎక్కడికక్కడ పగిలిపోతున్నాయి. వాటర్ వచ్చేసి అవి నాణ్యత లోపం ఉంది వర్క్. ఇంకోటి ఏంటంటే పుష్కరాలకు దగ్గర ప్లాట్ఫామ్స్ కానీ ఇంటర్నల్ పుష్కర ఘాట్కి వచ్చే రోడ్లు కానీ అద్మానంగా ఉన్నాయి. ఆ రోడ్లు చేయాలని చెప్పాం. ఆ రోడ్లు అలాగనే పెట్టిండ్రు. పుష్కర ఘాట్ దగ్గర నిలబడితే మొత్తం బురదమయం ఉంటుంది. ఇప్పుడు రోడ్డు ఏం లేదు పుష్కర ఘాట్ దగ్గర. రాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న పుష్కరాల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోందని ఫైర్ అవుతున్నారు భక్తులు. పుష్కరాలు జరిగే 3 ప్రాంతాల్లో బీటీ రోడ్డు నిర్మాణ పనులు ఇష్టారాజ్యంగా చేశారనే ఆరోపణలొస్తున్నాయి. మంగపేటలో సీసీ రోడ్డు పనులు లేటవుతున్నాయి. పసరా నుంచి ఏటూరు నాగారం వరకు అభయారణ్యం మీదుగా వచ్చే భక్తులకు సింగిల్ రోడ్డుతో ఇబ్బందులు తప్పేలా లేవు. తెలంగాణలో మన యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఏటూరు నాగారానికి 2 ఘాట్లు ఇవ్వడం జరిగింది. ఒకటి జాతీయ రోడ్డుకు ఆనుకుని, ఒకటి ముల్లకట్ట దగ్గర హైవే రోడ్డు పక్కన బ్రిడ్జి కింద. ఈ రామన్నగూడెం ప్రాంతంలో ఇక్కడ కూడా ఒక ఘాటు ఇవ్వడం జరిగింది. తర్వాత మంగపేటలో ఒక ఘాటు కూడా ఇవ్వడం జరిగింది. ఈ 3 ఘాట్లకు కూడా ఈసారి దాదాపు 5 నుంచి 6 లక్షల మంది వస్తారని చెప్పి అంచనా. పుణ్యస్నానం చేసేందుకు అంచనాకు మించిన భక్తులు వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు అర్చకులు. గతంతో పోల్చితే ఈ ఏడు రామన్నగూడెంకు 6 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు పుష్కరాలకు సమయం దగ్గర పడుతూ ఉండటంతో గోదావరిలో నీళ్లు తగ్గుతున్నాయి. పుష్కర ఘాట్లకు చాలా దూరం వరకు నీళ్లు లేకపోవడంతో భక్తుల్లోనూ హుషారు తగ్గుతోంది.